భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్గా నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర కార్యాలయం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చేతుల మీదుగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా ఆధ్వర్యంలో నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ అధికారికంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర స్థాయి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాకినాడ నుండి వేలాది మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఘన స్వాగత ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ ఆయన జన్మగ్రామమైన పెద్దాడ మీదుగా కొనసాగింది. అనంతరం ర్యాలీ ఆయన స్వగ్రామమైన రాజుపాలెం చేరుకోగా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజుపాలెంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్గా తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తామన్నారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వానికి అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్తతో కలిసి సమన్వయంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, మైనారిటీ మోర్చా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది పాల్గొని నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ కు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా మిత్రులకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మైనారిటీ అన్నదమ్ములకు అందరికీ ఈరోజు హృదయపూర్వకమైన నమస్కారం. నా పేరు షేక్ సర్దార్ హుస్సేన్. నిన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో నాకు అధికారికంగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు, మా రథసారథి, మా అధ్యక్షులు వారు శ్రీ షేక్ సయ్యద్ బాషా గారు ఒక బాధ్యత చెప్పి నాకు రాష్ట్ర స్థాయి ఒక పదవిని సోషల్ మీడియా కో కన్వీనర్గా బాధ్యతలు నాకు అప్పగించారు. దీనికి నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. దీనికి గాను నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేది భారతీయ జనతా పార్టీకి ఒక ఎవరు ఇవ్వలేనటువంటి, మైనారిటీ వర్గం నుంచి ఎవరు ఇవ్వలేనటువంటి ఒక బలాన్ని ఇచ్చి నా యొక్క మద్దతును తెలియజేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే దిశగా నేను కష్టపడి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటానని నేను మనసా వాచా అంగీకరిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో మీరు అధికారికంగా రాష్ట్ర స్థాయి బాధ్యతను తీసుకున్నారు కదా, వాటిపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందండి? ఈ రాష్ట్ర స్థాయి బాధ్యతలు అనేవి ఒక రకంగా భారమైన బాధ్యతలు. ఇవి ఒకసారి భుజం మీద ఎత్తుకున్న తర్వాత దించే పరిస్థితి అనేది ఉండదు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలల సోషల్ మీడియాకి సంబంధించి 100% మైనారిటీ సభ్యులకు సంబంధించి నేను ఏ దిశగా న్యాయం చేయగలనో, ఏ విధంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము వారికి ఎలాంటి మద్దతు ఇవ్వాలో అనే దాని మీద కార్యాచరణ చేసి ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి ప్రతి ఊర్లోని, గ్రామంలోని గ్రామ కమిటీలు మరియు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మైనారిటీలు అంటే ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు ఇలా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేసి అందరినీ కలుపుకుంటూ పోయి మేము భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలి అనేదే మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, మా యొక్క ఆకాంక్ష. కాబట్టి సహజంగా బీజేపీకి, ముస్లింకు వ్యతిరేకం కదా, దాన్ని మీరు ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లి మీ వర్గానికి ఎలాగా సమాధానం చెప్పగలని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అనేది ఒక కులానికో, మతానికో, లేకపోతే ప్రాంతానికో సంబంధించింది కాదు. భారతీయ జనతా పార్టీ అనేది ఇది దేశవ్యాప్తంగా కూడా జాతీయవాదం కలిగింది. ఈ యొక్క జాతీయవాదంలో ఏ పార్టీలకి వేటికి ఒక కులానికి కానీ దేనికి సంబంధించింది కాదు, అన్ని కులాలను కలుపుకుని వెళ్తుంది. అలాగే మేము కూడా ఒక మైనారిటీ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి, ఒక ముస్లిం మైనారిటీగా నేను ఉన్నాను కాబట్టి నా ముస్లిం సోదరుల్ని నేను ఒక మంచి నేచర్తో వాళ్ళ దగ్గర తీసుకుంటాను. అదేవిధంగా క్రిస్టియన్, ఎస్సీ కమ్యూనిటీలు కానీ లేకపోతే సిక్కు, బౌద్ధు ఇలాంటి మైనారిటీలకు సంబంధించిన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల్లో అందరినీ కూడా మేము సమన్వయంతోనే చూస్తాము. ఇది ముస్లిము, క్రైస్తవులు అనేది అయితే ఎటువంటి వర్గీకరణ వేరు చేసేది అనేది లేదు. అందరినీ కూడా మేము కలుపుకుని వెళ్తాము. మేము ముఖ్యంగా మా కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా సరే
ఇక్కడ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు మేము ఎదరికి తీసుకెళ్ళాలి, బయటకు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, వాటిల్లో ఉన్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాల గురించి ఇక్కడ ప్రజలందరికీ వివరించి భారతీయ జనతా పార్టీకి మంచి పేరుని తీసుకురావాలి, అభివృద్ధి చేయాలనేది మా ఉద్దేశం.